సరూర్ నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కేసులో 9 మందిని అరెస్ట్ చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మరికొంత మందిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని కూడా చెప్పారు. అలాగే ముఠా సభ్యులు ఇప్పటివరకు 20 మందికి కిడ్నీలు మార్పిడి చేశారని, ఒక్కొక్కరి నుంచి కూడా 60 లక్షల చొప్పున మొత్తం 12 కోట్ల వరకు వసూలు చేశారని చెప్పారు. 2023 నుంచి హైదరాబాద్లో అక్రమంగా కిడ్నీ మార్పిడి దందా చేస్తోంది డాక్టర్ అవినాష్ గ్యాంగ్ అని గుర్తించారు. 2022లో డాక్టర్ సుమన్ సరూర్ నగర్లో అలకనంద హాస్పిటల్ పెట్టినట్లుగా తెలిపారు. ఆయన డాక్టర్ అవినాష్ దీనికి సంబంధించి సర్జరీ చేశారు. బయట నుంచి డాక్టర్స్ ని తెచ్చి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. చైనాలో ఎంబీబీఎస్ చదివి వచ్చిన డాక్టర్ అవినాష్ ఈ ముఠాలో కీలకంగా ఉన్నట్లుగా చెప్పారు. ఆర్థిక నష్టాల్లో ఉన్న అవినాష్ కిడ్నీ మార్పిడి దందాకు దిగినట్లుగా వివరించారు. హాస్పిటల్ యజమాని సుమంత్, వైద్యులు సహా బ్రోకర్స్ అందరూ కలిపి మొత్తం 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అలకనందలో 6 నెలలుగా అక్రమంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్స్ జరుగుతున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. హాస్పిటల్ యజమాని సుమంత్ ఉజ్బెకిస్తాన్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో క్లినిక్ అనుమతి పొందినట్లుగా గుర్తించారు. ఈ హాస్పిటల్లో నెఫ్రాలజీ ట్రీట్మెంట్కు ఎలాంటి అనుమతి లేదని దర్యాప్తులో తేలింది. In this kidney transplantation, we have arrested so far 9 accused. The investigation is on. Some more accused are identified. We'll pick them up very soon. బేసికల్లీ ఇదేంటంటే ఇతరున్న నేరస్తులు ఈ ఏరియాలో అలకనంద హాస్పిటల్లో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీ మీద క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మా పోలీస్ టీమ్స్ వెళ్ళి సర్చ్ చేసినప్పుడు దాంట్లో ఒక 4 ఇద్దరు డోనర్స్ దెన్ 2 పేషెంట్స్ రిసిపెంట్స్ ఉన్నటువంటి పేషెంట్స్ కూడా ఉండడం జరిగింది. 4 ఉన్నారు. వాళ్ళను క్వశ్చన్ చేయడం వల్ల ఇక్కడ ఈ యాక్టివిటీ జరుగుతుంది అనేది మనకు అర్థమైంది. ఇందులో నసీన్ బాను ఫిర్దోస్ వీళ్ళిద్దరు డోనర్స్. అలానే రాజశేఖర్, భరత్ ప్రభ వీళ్ళిద్దరేమో రెసిపెంట్గా ఉన్నారు. ఎలా ఈ యాక్టివిటీకి వచ్చారంటే సరిగా బిజినెస్ అంటే హాస్పిటల్ అనేది రన్ కాకుండా ఉన్నప్పుడు అతను సేల్ చేయాలని ఫస్ట్ ఈ జనని హాస్పిటల్ను అమ్మాలని చెప్పేసి డాక్టర్ అవినాష్ ప్లాన్ చేస్తున్నప్పుడు అతనికి లక్ష్మణ్ అనే ఒక అతను వచ్చి కాంటాక్ట్లోకి వచ్చాడు. వచ్చి ఇప్పుడు హాస్పిటల్ అమ్మడం కాదు, ఇటువంటి సర్జరీస్ కండక్ట్ చేస్తే అబౌట్ టోటల్ 50 to 60 lakhs యాక్టివిటీ ఉంటుంది. అందులో సర్జరీ చేసిన వాళ్ళకు, హాస్పిటల్ ఫెసిలిటీ క్రియేట్ చేసిన వాళ్ళకు, అంటే ఆపరేషన్ థియేటర్ ఇచ్చిన వాళ్ళకు ఇస్తూ విక్టిమ్స్కి అబౌట్ 5 lakhs ఇస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, ప్రస్తుతం చూస్తున్నాము అలకనంద హాస్పిటల్ ఎవరైతే కిడ్నీ రాకెట్ కి సంబంధించి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఎంతమంది ఉన్నారు, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? సరూనగర్ లోని అలకనంద హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి సర్జరీకి సంబంధించిన కేసులో మొత్తం 9 మందిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 16 మంది మొత్తం 16 మంది ఇందులో ఉన్నట్టుగా గుర్తించారు. 6 పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే 2023 నుంచే ఈ కిడ్నీ ఆపరేషన్స్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అవినాష్ డాక్టర్ చాలా కీలకంగా ఈ కేసులో వివరించాడు. 2022లో
జనని హాస్పిటల్, అరుణ హాస్పిటల్ ముందుగా నిర్వహించారు. అక్కడ నష్టాలు రావడంతో ఆ హాస్పిటల్ క్లోజ్ చేద్దామనుకున్న అవినాష్ కి మరికొంతమంది తోడయి ఈ క్లోజ్ చేయడం కంటే హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి చికిత్సలు చేస్తే ఖచ్చితంగా లక్షల్లో డబ్బులు వస్తాయని చెప్పేసి కూడా ఒక ముఠాగా ఏర్పడి ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారో, అదేవిధంగా పేదరికంగా బాధపడుతున్నట్టు వారిని టార్గెట్ గా చేసుకొని వారి దగ్గర కిడ్నీలు తీసుకొని వారికి 5 లక్షలు చెల్లించి మిగతా ఎవరైతే రిసీవర్స్ ఉంటారో డోనర్ తో పాటు రిసీవర్స్ కి సంబంధించి వివరాలు సేకరించిన తర్వాత వారి దగ్గర 50 నుంచి 60 లక్షల రూపాయల నగదు తీసుకొని కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసినట్టుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. మొత్తం ఇప్పటి వరకు 20 మందికి కిడ్నీలు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. వారి సర్జరీకి సంబంధించిన వివరాలను కూడా సేకరించడం జరిగింది. అలకనంద హాస్పిటల్ జూన్ లో ఇక్కడ సర్జరీలు ప్రారంభించారని చెప్పేసి కూడా పోలీసులు దర్యాప్తులో తేలింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇంకా ఎన్ని సర్జరీలు జరిగాయి, అసలు ఎంతమంది ఇక్కడ పేషెంట్లు ఇన్ పేషెంట్లుగా వచ్చారు, వాటికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. అవినాష్, సుమంత్, ప్రదీప్, మిశ్రా, గోపి, రవి, రవీందర్, హరీష్, సాయి వీరు 9 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అవినాష్ వేరే ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ చేసి ఇక్కడికి వచ్చి సర్జరీలు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సుమంత్ అల్కనంద హాస్పిటల్ యజమాని ఎవరైతే సుమంత్ ఉన్నారో, సుమంత్ కూడా కిజికిస్తాన్ లో ఎంబీబీఎస్ చదివి తర్వాత ఇక్కడికి వచ్చి హాస్పిటల్ ఏర్పాటు చేసి దాంతోనే అనుమతి తీసుకున్నాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. ఇక అవినాష్ కూడా చైనాలో ఆయన ఎంబీబీఎస్ చదివి ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చి జనని హాస్పిటల్లో మొదట్లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేసి హాస్పిటల్ ని నిర్వహించాడు. అందులో భారీగా నష్టాలు రావడంతోనే హాస్పిటల్ తీసేద్దాం అనుకున్న అవినాష్ కి మరికొంతమంది తోడయి ఈ సర్జరీలు చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి, ఒక్కొక్క పేషెంట్ దగ్గర 50 నుంచి 60 లక్షలు వసూలు చేయొచ్చు అని చెప్పేసి కూడా వారికి సలహా ఇవ్వడంతో అవినాష్ ఇంకా ముఠాగా కొంతమందిని చేర్చుకొని ల్యాబ్ టెక్నీషియన్స్, మిగతా డాక్టర్స్, సర్జరీ చేసే డాక్టర్స్ వీరందరూ కూడా ఒక ముఠాగా కలిసి ఇతర రాష్ట్రాల్లో కిడ్నీ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వారి వివరాలు సేకరించి డోనర్స్ ని పట్టుకొని వారికి డోనర్స్ కు మాత్రం 5 లక్షలు మాత్రమే చెల్లించి మిగతా డబ్బులన్నీ కూడా ఈ గ్యాంగ్ లో ఉన్న ముఠా సభ్యులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేసి చెల్లిస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తం ప్రస్తుతానికి హాస్పిటల్ సీజ్ చేశారు కాబట్టి ఇప్పటి వరకు 20 మంది నుంచి 12 కోట్ల వరకు కూడా వసూలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంకా ఎన్ని సర్జరీలు చేశారనేది వీరిని కస్టడీకి తీసుకొని విచారిస్తే అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా పరారీలో ఉన్న మరో 6 కోసం ప్రత్యేక టీమ్స్ కూడా గాలిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన నిందితులు ఉన్నారు కాబట్టి వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్